ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. 3 రోజులుగా ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో సరైన మెజారిటీ రాకపోవడంతో సెకండ్ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం వరకు 42 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేసుకుంటూ వచ్చారు. ముందు నుంచి కొంత కాంగ్రెస్ అభ్యర్థికి లీడ్ రాగా అభ్యర్థుల ఎలిమినేషన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ప్రయారిటీ ఓట్లు పెరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుతం ఓవరాల్గా కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి వచ్చిన ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓట్లలో వచ్చే ఫలితాలు విజేతను డిసైడ్ చేయనుంది. ఈ ఫలితాల కౌంటింగ్ సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ హరిత అందిస్తారు. హరిత, చెప్పండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వరంగల్, ఖమ్మం బైపోల్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది గత 2 రోజుల సంది నడుస్తుంది. ఈరోజు 3వ రోజు. సో నిన్న అర్ధరాత్రి వరకు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ 4 రౌండ్లు అయితే కంప్లీట్ అయ్యాయి. అయితే 4 రౌండ్లు కంప్లీట్ అయ్యే వరకు మనకి చెల్లిన ఓట్లకు సంబంధించి 1,55,095 ఓట్లు వస్తే వాళ్ళు విజేతగా డిసైడ్ చేస్తారు. కానీ మొదటి ప్రాధాన్యత ఓట్లు కంప్లీట్ అయ్యే వరకు కూడా 1,55,095 ఓట్లు ఫస్ట్ లిస్ట్లో ఉన్నటువంటి, అంటే ఫస్ట్ లీడ్లో ఉన్నటువంటి, అప్పటి వరకు లీడ్లో ఉన్నటువంటి మల్లన్నకు కావచ్చు, తీన్మార్ మల్లన్నకు కావచ్చు, సెకండ్ లిస్ట్లో ఉన్నటువంటి రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ రాకేష్ రెడ్డికి కావచ్చు, రాకుండా పోయింది. సో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. సో నిన్న అర్ధరాత్రి 9 గంటల తర్వాత స్టార్ట్ అయిన ఈ 2వ రౌండ్ ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ అనేది కంటిన్యూగా అవుతూ ఉంది. సో ప్రజెంట్ అయితే స్పెషల్గా చెప్పుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్నకు 1,23,709 ఓట్లు అయితే ఇప్పటివరకు నమోదైన పరిస్థితులు. అట్లాగే బీఆర్ఎస్ నుంచి నించున్నటువంటి రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు అయితే నమోదైనాయి. అట్లాగే బీజేపీ నించున్నటువంటి ప్రేమేందర్ రెడ్డికి 43,712 ఓట్లు అయితే, అట్లాగే స్వతంత్ర అభ్యర్థికి సంబంధించిన అశోక్కి సంబంధించి 29,915 ఓట్లు అయితే ఉన్నాయి. సో వీళ్ళకి సంబంధించి గెలుపు ఓటంలో కోటా వరకు కనుక మనం వెళ్తే, సో కాంగ్రెస్ నుంచి నించున్నటువంటి తీన్మార్ మల్లన్నకి 31,386 ఓట్లు వస్తే తను గెలిచినట్టు. అట్లాగే గెలుపు కోటాకు 50,000 పైచిలుకు ఓట్లు వస్తే రాకేష్ రెడ్డికి గెలుపు దిశగా తను ఉన్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్ నడుస్తుందనేసి చెప్పొచ్చు సుష్మా. సో నిన్నటి వరకు ఓన్లీ ఫస్ట్ బేస్డ్ ప్రయారిటీ ఓట్లు లెక్కించినప్పటికీ నిన్న అర్ధరాత్రి 9 గంటల తర్వాత నేను చెప్పినట్లు రెండవ ప్రయారిటీ బేస్డ్ అయితే ఓట్లు లెక్కిస్తున్నారు. సో ఎలిమినేషన్ ప్రక్రియ అనాలి. ఎలిమినేట్ కింది నుంచి ఉన్నటువంటి 52 మంది అభ్యర్థులకు సంబంధించి కింది నుంచి లిస్ట్ అవుట్లో సార్ట్అవుట్ చేస్తూ వస్తున్నారు. సో వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లలోని రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూ వస్తున్నప్పటికీ నిన్న ఫస్ట్ ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా, అట్లాగే ఫస్ట్ ప్రయారిటీ బేస్డ్ ఓట్లు లెక్కింపు విషయంలో కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి నించున్నటువంటి తీన్మార్ మల్లన్నకు స్వల్ప మెజార్టీతో తానే ఫస్ట్ లిస్ట్లో లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ 33, 34, 35 రౌండ్లకు సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ, అంటే ఆ అభ్యర్థులకు సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు మాత్రం రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి నించున్నటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత ఓట్లయితే సంతరించుకున్నాయి. సో బేస్డ్ ఆన్ మనం చూసుకుంటే కాంగ్రెస్కి సంబంధించి అయితే కేవలం 12 ఓట్లు మాత్రమే. అశోక్ రెడ్డి ఏదైతే ఇండిపెండెంట్గా నించున్నటువంటి అశోక్ కుమార్కి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ క్లోజ్ అయింది. అప్పటి వరకు సెకండ్ ప్రయారిటీ ఓట్ల విషయానికి వస్తే
తీన్మార్ మల్లన్నకు కావచ్చు రాకేష్ రెడ్డికి మధ్యలో హోరీ పోటీ నడుస్తుందనేది చెప్పొచ్చు. రాకేష్ రెడ్డికే ఎక్కువ ఓట్లు నమోదైనటువంటి సిచ్యువేషన్ అధికారిక లెక్కలే చెప్తున్నాయి. సో 59 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి నమోదైతే సో 12 ఓట్లు మాత్రమే తీన్మార్ మల్లన్నకు వచ్చినటువంటి సిచ్యువేషన్. సో గంటకు వీటిలో ఈ లెక్కల్లో అయితే తేడా వస్తుంది, అంటే వ్యత్యాసం అయితే మనకు కనబడుతుంది సుష్మా. సో సెకండ్ ప్రయారిటీ ఓట్ల విషయంలో ఎలిమినేషన్ ప్రక్రియలో అందరూ పూర్తయినప్పటికీ కూడా కింది నుంచి ఉన్నటువంటి ఇండిపెండెంట్గా నిలిచినటువంటి అశోక్ కుమార్కి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత స్టాటిస్టిక్స్ ఒక గ్రాఫ్ మాత్రం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సమానంగా సరిభాగాలుగా ఓట్లయితే వచ్చినటువంటి, ఇంకా చెప్పాలంటే రాకేష్ రెడ్డికి ఎక్కువ ఓట్లు నమోదైన పరిస్థితులు అయితే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎట్ ప్రజెంట్ మనం చూసుకుంటే ఇక నెక్స్ట్ ప్రేమేందర్ రెడ్డి, బీజేపీకి సంబంధించిన ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఆయనకి పడినటువంటి ఓట్లు కనుక మనం చూసుకుంటే బీజేపీకి సంబంధించిన ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి ఓట్ల విషయానికి వస్తే మనకి దాదాపు 31,000కు సంబంధించి, అంటే ఒక 43,000 అట్లాగే 571 ఓట్లు అయితే తనకు నమోదైనాయి. ఆయనని ఎలిమినేట్ చేసి ఆయనకు సంబంధించిన ఓట్లలో సెకండ్ ప్రయారిటీగా వచ్చిన ఓట్ల లెక్కింపు ప్రక్రియనైతే స్టార్ట్ అవుతుంది. సో ఫోకస్ ఆన్ మొత్తం కూడా బీజేపీ నుంచి నించున్నటువంటి ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన ఓట్లపైనే ఇప్పుడు ఫైనల్గా ఒక స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఫలితాల మీద ఒక స్పష్టత, ఎలిమినేషన్ ఆ బీజేపీ అభ్యర్థిని ఎలిమినేట్ చేసిన తర్వాతనే తుది ఫలితాల్లో ఒక ఫైనల్గా వచ్చే స్పష్టతనైతే ఆధారపడి ఉంది అనేసి చెప్పొచ్చు. సో ఓవరాల్గా కాంగ్రెస్కి రావాల్సిన ఓట్లు మనం చూసుకుంటే 31,685 ఓట్లు కాంగ్రెస్కి రావాల్సి ఉంది. అట్లాగే బీఆర్ఎస్కి రావాల్సిన ఓట్లు కూడా చాలా దగ్గరగానే ఉంది. సో గెలుపోటంలు డిసైడ్ చేయడానికి ఒక అభ్యర్థికి 1,55,095 ఓట్లు అయితే రావాల్సి ఉంది. సో వీటి మీద ఒక క్లారిటీ రావాలంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ నుంచి నించున్నటువంటి ప్రేమేందర్ రెడ్డిని ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మరికొద్దిసేపట్లో ఆయన ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఆయనకి పడ్డటువంటి సెకండ్ ప్రయారిటీ ఓట్ల లిస్టు కనుక బయటికి వస్తే సో అప్పుడు ఒక విజేత ఎవరు అనేది ఒక స్పష్టత, ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ప్రాసెస్ జరగడానికి మాత్రం సుష్మా సాయంత్రం 6 గంటల సమయం అయితే పట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ తుది ఫలితాలు సాయంత్రం తర్వాతే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో నిన్న మనం చూసాము బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు చాలా వరకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సో మాజీ ఎమ్మెల్యే కావచ్చు, అట్లాగే ఇప్పుడు నించున్నటువంటి బీఆర్ఎస్ నుంచి నించున్నటువంటి రాకేష్ రెడ్డి కావచ్చు, మాకు ఆర్ఓ కావచ్చు, అక్కడ నల్గొండ నుంచి జిల్లా కలెక్టర్ కావచ్చు అసలు సపోర్ట్ చేయలేదు. సో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు సంబంధించి ఏజెంట్లకు తెలియకుండానే, ఏజెంట్ల సంతకాలు లేకుండానే ఫలితాలన్నింటినీ రివీల్ చేస్తున్నారు. ఇట్లాంటి అభ్యంతరాలు అయితే వ్యక్తం చేసిండ్రు. అట్లాగే మాకు రెండో ప్రయారిటీ బేస్డ్ ఓట్లు లెక్కించే విషయంలో కొంత నమ్మకం లేకుండా పోయింది. సో ఇప్పటికైనా స్పష్టత, తుది ఫలితాల విషయంలో స్పష్టత రావాలంటే మాకు ఒక నమ్మకం కలగాలి. అక్కడున్న కలెక్టర్ హాల్లోనే ఉండాలి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ కూడా హాల్లో ఉంటూ తమకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అప్పుడైతేనే మాకు కొంత నమ్మకం కలుగుతుంది. ఆ బేస్డ్ ఆన్ కొంత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది ముందుకు తీసుకెళ్ళాలి అనేది వాళ్ళ నుంచి వస్తున్న డిమాండ్ అయితే కనిపించింది. సో హోరీగా ఈ ఇద్దరి మధ్యలో పోటీ నడుస్తుందనేసి చెప్పొచ్చు సుష్మా. సో రెండో ప్రాధాన్యత లెక్కింపులో ఇప్పటికే 42 మంది అభ్యర్థులకు సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఇంకొక 10 మంది ఉంటారు. ఆ 10 మందికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ అయితే ముందు నడుస్తుందనేసి చెప్పొచ్చు. 1,23,709 ఓట్లు కాంగ్రెస్కి నమోదవగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 1,04,846 ఓట్లు అయితే నమోదయ్యాయి. అట్లాగే బీజేపీకి సంబంధించి ప్రేమేందర్ రెడ్డి ఎప్పుడే అందరు ఫోకస్ అయితే ఇట్లా ఓట్లు వేసిన వాళ్ళు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, పార్టీ క్యాడర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరు ఫోకస్ కూడా బీజేపీ పార్టీ నుంచి నించున్నటువంటి ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన ఓట్లపైనే. ఆయనకి నమోదైన ఓట్లు చూసుకుంటే 43,712 ఓట్లు. సో వీటికి సంబంధించి ఆయనను ఎలిమినేట్ చేసి ఆయనకు సంబంధించిన ఓట్లు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక క్లారిటీ, ఒక పిక్చరైజేషన్ అయితే వస్తుంది. సో
అప్పుడైతే విజేత ఎవరో అనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ మాత్రం ఆ హాల్ దగ్గర, కౌంటింగ్ హాల్ దగ్గర మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. నిన్నటి వరకు ఒకలాగా ఉన్నప్పటికీ కూడా రిజల్ట్ సో గంటలు గడుస్తున్న కొద్దీ 3వ రోజు కంటిన్యూ అవుతున్న ఎలక్షన్ కౌంటింగ్ ప్రాసెస్లో మాత్రం చాలా టఫ్ ఫైట్ బీఆర్ఎస్ నాయకుడైన రాకేష్ రెడ్డి ఇస్తున్నాడు అనేది చెప్పొచ్చు. ఎందుకంటే నల్గొండలో కావచ్చు, అట్లాగే ఖమ్మంలో కావచ్చు, వరంగల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఎమ్మెల్యేలు కూడా ఎక్కువగా ఉన్నారు. 34 స్థానాల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయగా 32 స్థానాల్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లాగే మొన్న జరిగినటువంటి రిజల్ట్ అంటే ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్లో కూడా 5 ఎంపీలను అక్కడ ఓటర్లు పబ్లిక్ ఇచ్చారు. సో మొత్తానికి చూసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు నించున్నటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నించున్నటువంటి తీన్మార్ మల్లన్నకు రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నాడు అనేది చెప్పొచ్చు. స్వల్ప మెజార్టీ అంటే 18,000 పైచిలుకు, ఇద్దరికి మధ్యలో 18 నుంచి 20,000 పైచిలుకు మాత్రమే తేడా ఉంది. ఇప్పుడు ఎలిమినేట్ చేసి తుది ఫలితాలను అంటే మీన్స్ 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించే ప్రాసెస్లో ప్రేమేందర్ రెడ్డి మీదనే అంత ఫోకస్ ఉంది. సో హై టెన్షన్ వాతావరణం అయితే అక్కడ హాల్ వద్ద ఉంది. సో హోరాహోరీ పోటీ నడుస్తున్న ఇద్దరి మధ్యలో టఫ్ ఫైట్లో తుది ఫలితాలు రావాలంటే మాత్రం మనం ఒక 6 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే సుష్మా. ఇది ఇప్పటి వరకు బైపోల్ నల్గొండ, ఖమ్మం, వరంగల్ బైపోల్కి సంబంధించిన ఎలక్షన్ కౌంటింగ్కి సంబంధించిన ప్రాసెస్. రైట్, థ్యాంక్ యూ హరిత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మొత్తానికి మరి కాసేపట్లో సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎలక్షన్స్ పైన, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ పైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.